ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి కృష్ణ వ్లాగ్స్. మళ్ళీ రెడీ అయ్యి వచ్చిందమ్మా 16 బొట్లు పెట్టి తొక్కలో పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నానా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే రెడీ అయింది ఎందుకంటే టెంపుల్ కోసం. అండ్ ఇప్పుడు ఈ తొక్కలో ఫ్రాక్ అన్నాను కదా, అదే పింక్ కలర్ డ్రెస్. ఇది వచ్చేసి మా సెంటిమెంట్ అండ్ నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. అందుకే వేసుకుంటే ఎక్కువ నాకు అనుష్క మ్యామ్ కూడా వేసుకుంటారు ఒక బ్లాక్ టాప్, అట్లానే నాకు కూడా. అండ్ ఇప్పుడైతే మా వాళ్ళకి కొంచెం మొక్కు ఉందంట, దానికోసమే పొంగల్ కుండ అయితే చేసిర్రు, పొంగల్ చేసిర్రు. అండ్ అది కూడా ఎవరు అనుకుని వాళ్ళ మొక్కు నేను తలపైన పెట్టుకొని తీసుకోవచ్చునా అంటే నా తలపైన అమ్మకి అనుకున్నారంట. అది ఓకే అయితే మళ్ళీ నా పెద్ద బిడ్డ పైన అదే ఉంటాయి కదా, ఏమని మొక్కుంటారు మీకు తెలుసు కదా, నాకైతే చెప్పడానికి వస్తలే. సో అట్లా ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. ఆ టెంపుల్ గురించి చెప్పాలంటే రేణుకెళ్ళమ్మ గురించి అసలు ఎన్ని డేస్ అయినా సరిపోదన్నమాట. అంత మహిమగల అమ్మ అంటే అంత మహిమగల అమ్మ. అసలు మీరు ఏమని అనుకోండి, వితిన్ 1 వీక్ కాకపోతే అప్పుడు అడిగాను నన్ను. అట్లనే చూడండి గాయస్, అట్లనే గాయస్ మనం అమ్మని ఏం కోరుకుంటే అది తీరుస్తా అని చెప్పాను కదా, అట్లనే మనం మొక్కున్నాం కదా ఇట్లా సంథింగ్ కొబ్బరికాయ కొడతాము, పొంగల్ కొండ పెట్టుకుంటామని. అట్లనే మన దగ్గర నుంచి కూడా అంతే ఎంత ఫాస్ట్గా చేస్తుందో అంతే ఫాస్ట్గా తీసేసుకుంటుంది అనమాట అమ్మ. మొక్కుకున్న మొక్కు అయితే అంత పవర్ఫుల్ అనమాట అమ్మ అయితే. అసలు నిజంగా నేనైతే షాక్ అయిపోయినా. సో ఇప్పుడైతే మనం పొంగల్ తీసుకొని అయితే మన టెంపుల్కి వెళ్దాం. సో గాయస్ ప్లీజ్ బ్లాగింగ్ కొంచెం క్లారిటీ లేకపోవచ్చు అండ్ కొంచెం ఇట్లా బ్లరీ అండ్ అన్వాంటెడ్ వీడియోస్ కూడా రావచ్చు, ఎందుకంటే మా సిస్టర్ చేసింది గాయస్ బ్లాగింగ్. సో ఎప్పుడు నేను చేస్తాను కదా, అంతా షేక్ అవుతున్నట్టు అట్లా ఏముండదు. మేడం గారి అసలు స్టిల్స్ చూడాలి, అసలు నాకైతే నవ్వు ఆగట్లేదు. నేను అసలు ఫస్ట్ టైం లిఫ్ట్ చేసిన పొంగల్ కుండ కానీ బోనం కూడా ఎత్తలే ఇప్పుడు వరకు, పొంగల్ కుండ కూడా ఎత్తలే అనమాట. అంత ఫస్ట్ టైం ఇది అనమాట. అమ్మ నా చేత చేపించింది, వాళ్ళు జోక్ అనుకున్నది కూడా నాకు చేత రియల్గా చేపించింది. అంత పవర్ఫుల్ గైస్. నేనైతే లొకేషన్ పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒక్కసారి విజిట్ అవ్వాలి. మీరు ఏం కొనుక్కుంటే అది జరుగుతుంది. మరి ఎల్లమ్మ మొత్తం చేస్తారు చూడండి. కాకపోతే అప్పుడు మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి, ఇట్లా కాలేదు నేను ఇట్లా చెప్పినావు వీడియోలో ఫేక్ చెప్పినావు అని. అప్పుడు నేను ఒప్పుకుంటా ఫేక్ అని. అసలు ఇది 100% కరెక్ట్, అంటే రియల్గా జరుగుతుంది. ఇది రియల్ గైస్. చాలామందికి ఓకే అయింది కూడా. ఇక్కడ ఏం మొక్కుంటే అది ఓకే అవుతుంది. కాకపోతే మొక్కు మీరు ఏం మొక్కున్నారో అది మర్చిపోకండి ప్లీజ్, ఓకేనా. అయినా గుర్తు చేస్తుంది అమ్మ వచ్చి. సో ఇప్పుడైతే మనమైతే వెళ్దాం. అండ్ గైస్ చెప్పినా కదా కొంచెం షేక్ అవుతుంది వీడియో బ్లాగింగ్, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని చూడండి. అండ్ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. ట్రస్ట్ చేయండి నన్ను. మన గణపతిని అయితే ఇంకా దండం పెట్టుకొని ఇంకా మనం ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అనమాట. మేడం గారు బ్యాక్ నుంచి ఏం తీస్తుందంట, ఫ్రెండ్కి రావాలి కదా, ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్కి. సో గాయస్ నాకైతే కొంచెం ఇట్లా నర్వస్ ఫీల్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను ఎప్పుడు ఎత్తుకోలేదు గాయస్. అదేం వెయిట్ ఉంది, బట్ అమ్మని తలుచుకొని ఇంకా నడుస్తున్నా అనమాట. అంత భక్తి అంటే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం గాయస్, ఎందుకంటే అమ్మని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఎందుకు ఎప్పుడు వెళ్ళినా కానీ అట్లా చూస్తూ ఉండిపోతుంది, అంత క్యూట్గా ఉంటాయి కదా అందుకని. సో ఇప్పుడైతే మనం ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ గైస్ ఓపిక్గా చూడండి, చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది. ఇప్పుడైతే మన ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయా లేదు చూడండి లాస్ట్ వరకు చూడండి. ఇంకా నార్మల్ వాయిస్ పెట్టాలా వద్దులే గైస్. టు బి ఫ్రాంక్ ఒకటి చెప్పండి, నా వాయిస్ అంటే మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఇష్టం లేకపోయినా కామెంట్ చేయండి, పర్లేదు నేను తీసుకుంటా. అంటే తీసుకునే అంత ఉంది నాకు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలా వద్దా అని. ఈ 2 వ్లాగ్స్కి అసలు గ్యాప్ లేదు. నిన్న ఒక వ్లాగ్ పోస్ట్ చేసిన, ఈరోజు ఒక వ్లాగ్ పోస్ట్ చేసిన. ఎందుకంటే మీ కోసం చాలామంది ఇట్లా కంటిన్యూస్గా పెట్టరు, ఎందుకు వాళ్ళ కోసం. ఎందుకంటే చాలామంది స్వార్థం పనులు ఉంటారు కదా, అంటే కొంతమంది, అందరినీ నేమనట్లే, అంటే నాకు వీడియో ఇట్లా కలిసి వస్తుంది అని వాళ్ళు కూడా మీకోసమే చేస్తున్నారు అనుకో. కాకపోతే నేను ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు కదా మీరు అని 2 వ్లాగ్స్ ఒకేసారి, అంటే నిన్న ఒక వ్లాగ్ పెట్టినా ఈరోజు ఒక వ్లాగ్ పెట్టేసిన అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మనమైతే ప్రదక్షిణాలు చేసి ఇంకా మళ్ళీ టెంపుల్లోకి వచ్చేసినాం గర్భగుడికి. అమ్మని జూమ్ చేస్తారు చూడండి, లేకపోతే లాస్ట్లో కూడా క్లిప్స్ యాడ్ చేస్తారు చూడండి. అంత మనకి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు రియల్గా తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ అనుకుంటారా, నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి, లొకేషన్ విజిట్ అవ్వండి. ఒక్కసారి మీకు తెలుస్తుంది మా అమ్మ మహిత్యం కూడా అందరికి తెలియాలనే మా సంకల్పం. ఒకసారి చూడండి. అండ్ పూజారి గారు అయితే వచ్చేసారు, గోత్ర నామాల మొత్తం అడిగి పూజ అయితే స్టార్ట్ చేసారు అనమాట. సో నార్మల్ వాయిస్ పెట్టేస్తా చూడండి, ఎందుకంటే అక్కడ ఉన్నట్టు మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మీకు ఇంత విషయాలన్నీ
షేర్ చేసుకుంటున్నా. ఎవరు ఎన్ని విషయాలు షేర్ చేసుకోని నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు? మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అని. సో ఇంకా అందరూ నేను దండం పెట్టుకున్నప్పుడు కూడా మీ గురించి కూడా కోరుకుంటాను తెలుసా. ఇక్కడైతే మమ్మీ కోకోనట్ అయితే బ్రేక్ చేస్తుంది, అది కొబ్బరికాయ అయితే కొడుతుంది అనమాట. మళ్ళీ నువ్వు ఏమన్నా ఫారెన్ నుంచి వచ్చినావా అని మాత్రం అడగండి. నార్మల్గా అట్లా మాట్లాడుతూ ఉంటా. అండ్ గైస్ నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. చాలామంది ఎట్లా అంటే నేను మీతో మాట్లాడుతున్నట్టే డైరెక్ట్. నేనేం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు తడబడతా. ఎందుకంటే ఈ స్క్రిప్టెడ్ వీడియో కాదు కాబట్టి స్క్రిప్ట్ రాసుకొని ఇప్పుడు వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు ఒకసారి చూడండి. నార్మల్గా ఇట్లనే మాట్లాడుతుంటా, ఫాస్ట్గానే స్లో అయినా ఇట్లనే మాట్లాడుతూ ఉంటా, మధ్యలో తడబడుతూ ఉంటా. ఎందుకంటే మనిషి మాట్లాడిపోతే తడబడతారు కదా, అది కామన్. అండ్ ఇదైతే స్క్రిప్ట్ అయితే రాసుకొని మాత్రం చెప్పాను. నేను నార్మల్గా యాజ్ యూజువల్ నాకు ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడేస్తా. మీకు కూడా అట్లా నచ్చుతాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని ఆదరించాలని. అలాగే గైస్ సీనియర్ యూట్యూబర్స్ని కాకుండా మమ్మల్ని కూడా మా జూనియర్స్ని కూడా కొంచెం చూసి ఎంకరేజ్ చేయండి గైస్ ప్లీజ్. ఎందుకంటే మేము కూడా చదువుకుంటూ ఇట్లా బ్లాగ్స్ చేసుకుంటూ ఇంకా నార్మల్గా మీకోసం నేను అంటే మీ ఎంటర్టైన్ చేయడానికి మేము ఎంత మనస్ఫూర్తిగా నేనైతే చాలా ట్రై చేస్తాను నేను. ఎందుకంటే లేట్ అయినా కానీ చదువుకొని ఎగ్జామ్స్ రాసి కూడా నేను ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చెప్పి పోస్ట్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు చూస్తే తెలుస్తుంది. స్కూల్కి వెళ్ళొచ్చి కూడా నేను చదువుకుంటూ ఎడిటింగ్ చేసినవి, వాయిస్ ఓవర్ ఇచ్చినవి చాలా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి గాయస్ ప్లీజ్. ఎందుకంటే ఎప్పుడు సీనియర్స్నే కాదు, మమ్మల్ని మాలాంటి వాళ్ళ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే మీకు తెలుస్తాయి, కొత్త టాలెంట్స్ కూడా వస్తాయి మరి. ఎందుకంటే సీనియర్ యూట్యూబర్స్నే కాకుండా మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తే మా టాలెంట్స్ ఇంకా కొంచెం మందికి తెలుస్తాయి. మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిర్రు అనుకో ఇంకా మంచిగా డెవలప్ అవుతాయి కదా, అందుకని మా చిన్న ప్రయత్నం అనమాట. సో స్టార్టప్ ఛానల్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని కాదు అందరినీ ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడైతే హారతి అయితే తీసేసుకున్నాం, ఇక్కడ నుంచి చేస్తానంటే ఆపేసేయండి అని. సో ఇప్పుడైతే మా సిస్టర్ ఎందుకంటే బ్లాగింగ్లో మొత్తం ఇప్పుడైతే మళ్ళీ పొంగల్ ఉంది కదా, అమ్మకి మొక్కుబడి అయితే తీర్చేసినాం. ఇంకా పంతులు గారు చెప్తున్నారనమాట ఎక్కడెక్కడ పెట్టాలి ప్రసాదం. టెంపుల్లో దేవతలు ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ మన గణపతి దగ్గర, సెకండ్ అట్లా పెడుతూ ఉంటాం. మీరు చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది, మళ్ళీ మాకు తెలియదా అది ఇది అంటారు, అవసరమా? అందుకని నేను జస్ట్ అట్లా చెప్తాను గైస్, మీకు తెలియాలని కాదు, నాకు అది చెప్తే నాకు ఎందుకు ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకని నాకు తెలియదు ఇప్పటి వరకు ఒక పిచ్చి ఆనందం. సో ఇప్పుడైతే మీరు చూడండి అమ్మవారికి. అండ్ గైస్ లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి ఎంత క్యూట్గా ఉంటుంది అంటే అమ్మ అంత క్యూట్గా ఉంటుంది. నాకే అనిపిస్తుందా అందరికి అనిపిస్తుంది నాకు తెలియదు, ఆల్వేస్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అనుకోండి, బట్ నాకెందుకు అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత క్యూట్ అనిపిస్తుంది. సో నాకేనా మీకు కూడా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ గైస్ మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసిర్రు కామెంట్ చేయండి, ఓకేనా? మనం వచ్చేసేయండి కామెంట్ సెక్షన్లోకి మాట్లాడుకుందాం. ఓకే రండి గైస్. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భవతి సదా యుబ్బురసేంద్రియాయుష్యేవేంద్రియం భవశతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు మనో వాంఛఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థ శ్రేణికల్లమ్మ తల్లి దివ్యానుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనో వాంఛఫల సిద్ధ్యర్థం. సర్వవ్యాధి నివారణ. ఇది తీసుకొచ్చాను, అది కూడా ఇంట్లో మొక్కు, పూలు కూడా ఇంట్లో మొక్కు. అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్దగా కాలేదు. ఓకే
అందరికీ చేసేయండి తర్వాత పెట్టిన తర్వాత అందరికి తీశారు కదా. అండ్ గైస్ ఇక్కడ తమలపాకులు కానీ అదే హైబిస్కస్ అదే మందారం పూలు కానీ అంతా మా మినీ గార్డెన్ ఉంది కదా, దాంట్లో నుంచి తమలపాకు కానీ అంతా ఇప్పుడు ప్రసాదం పెట్టేది కూడా మా ఆకుల మీనే అనమాట. సో ఇంకా అమ్మని చూడండి ఎంత క్యూట్గా అసలు. ఇప్పుడైతే ఇంకా ప్రసాదం పెట్టి అంటే దేవతలకు పెట్టడానికైతే వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్లోనే ఉంటారు చుట్టూ, మీరు చూస్తుండండి. ఇక్కడ నుంచి అయితే నేను కంటిన్యూ చేస్తాను, ఫుల్ క్లారిటీ హెచ్డి క్లారిటీతో వస్తుంది ఇక్కడ నుంచి. అంటే ఈ వీడియోలో ఆఫ్ నుంచి అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి. సో ఇప్పుడైతే మంచిగా అంటే ఎక్కువ తను తీస్తే ఎట్లా అంటే గైస్ నేను చాలా అరేంజ్ చేసిన, ఎట్లా అంటే తిక్కిరి తీరి అంటే ముందు ఇంకా ముందు చేస్తుంది. సో అందుకని నేను అంత బ్లాగింగ్ తనకి ఇవ్వను, తనకి ఇష్టం చేయటం, బట్ నేను అందుకే కెమెరా తనకి ఇవ్వను. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఇక్కడ ప్రసాదం అంటే గణపై నుంచి స్టార్ట్ చేసి అందరి దేవతలకు పెట్టేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేసినాం. ఎంత క్యూట్ ఉంది చూడండి. అంటే చెప్తుందని మాత్రం అనుకోకండి ప్లీజ్. అండ్ ఇంకైతే మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఏంటి. అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కప్స్ మర్చిపోయాం, అన్నీ తీసుకొచ్చి కప్స్ మర్చిపోయాం గైస్. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కుదరదని ఇక్కడ షాప్ ఉంటే షాప్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడే సర్వర్ డౌన్ ఉంది, అసలు అయితలేదు. ఇంక నేనైతే మంచిగా మన కోసం, నా యూట్యూబ్ ఛానల్ కోసం, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఇక్కడ మొక్కుతున్నా అనమాట అమ్మని ఇట్లా మంచిగా చేయమని. ఇప్పుడైతే మా డాడీ కప్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అనమాట షాప్కి. సో ఈలోపు అయితే బ్లాగ్ మళ్ళీ మా సిస్టర్ తీసుకుంది గాయస్ నిహారిక. ఏం చెప్పాలి తనకి, అది చూడండి ఎలా అంటే వింత ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఏదో జిరాఫ్ ఇచ్చినట్టు, జిరాఫ్ ఉంటే గొరిలా ఇచ్చినట్టు ఇస్తుంది. సారీ ఇప్పుడైతే నన్ను కొడుతుందేమో ఈ బ్లాగ్ చేసిన తర్వాత, సారీ స్వీటీ. అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ స్టార్ట్ చేసేసిన బ్లాగింగ్. ఇప్పుడైతే ఇంకా ఎన్నిసార్లు ఇప్పుడైతే అంటారు వదిలేసేయండి, డాడీ వచ్చేసింది లోపు. సో ఇప్పుడైతే మళ్ళీ ప్రసాదం పెట్టడానికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, అందుకని అయితే ఇప్పుడు తీస్తుంది అనమాట. సో అందరు ఈసారి టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అంటే మీరు మొక్కున్నప్పుడు అది అయినప్పుడు చెప్పండి, నేను డిఎం చేయండి, నేను వస్తా. సో అందరం కలుద్దాం సబ్స్క్రైబర్స్ అందరం. సో ఇంకా గాయస్ ఇప్పుడైతే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా వాయిస్ ఎవరు ఇవ్వాలంటారా ఇక్కడ కూడా, ఇవ్వాలంటే చెప్పేసండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి నా వీడియోస్కి నేను వాయిస్ ఎవరు ఇవ్వాలా లేకపోతే నార్మల్గా యాజ్ యూజువల్ విత్ వాయిస్ పోస్ట్ చేయాలా అని చెప్తే నేను ట్రై చేస్తాను. అంటే ట్రై కాదు, మీ రెస్పాన్స్ ఎలా వస్తే అలా చేస్తాను అనమాట. సో అంటే వాయిస్ ఎవరు ఇవ్వటమా నోవా. అండ్ ఇప్పుడైతే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మమ్మీ. ఇంకా గైస్ చాలా బాగుందంట ఈసారి, అంటే ప్రతి ఒక్కసారి బాగుంటుంది అనుకోండి, ఈసారి ఇంకా బాగుందనమాట ఎందుకంటే ప్రసాదం కాబట్టి. సో అందరు ఇంకా మళ్ళీ వచ్చి వేయించుకొని తింటారు అనమాట. బాగుందమ్మా కొంచెం వేయండి అని. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా గైస్, మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అండ్ పంతులు గారేమో డైట్లో ఉన్నారంట, నాకైతే ఫస్ట్ నవ్వొచ్చింది. సో అంటే డైట్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే హెల్త్ కోసం. సో ఇంకా గాయస్ మమ్మీ అయితే బయట కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అయితే వస్తుందన్నమాట. ఇంకైతే ప్రసాదం అందరికీ ఇచ్చేసినాం, మ్యాక్సిమం అంటే అందరికీ ఇచ్చేసినాం అనుకోండి. అండ్ ఇంకైతే ఇది వచ్చేసి రాగి చెట్టు అనమాట, అదే ఇందాక ప్రసాదం పెట్టాం కదా, నిన్న బ్లాగ్లో పూజలు కూడా చేశారు కదా, ఆ రాగి చెట్టుకే అనమాట. ఇంకైతే సక్సెస్ఫుల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రసాదం పెట్టడం. సో ఇంకైతే ఇంటికే. అండ్ ఇంకా మా ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఇంకా కొన్ని షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే మళ్ళీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడం అండ్ పొంగల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు తెలిసిన వాళ్ళకైతే షాప్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ గైస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసేయండి ఫాస్ట్గా చేసేసేయండి. జాగ్రత్త, బాయ్.